మునుపటి తరాలకి తక్కువ సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు బలమైన మనోధైర్యంతో జీవించేవారు. కానీ మన తరం మధ్యస్థంగా ఉంది. మనం జాగ్రత్తగా వ్యవహరించకపోతే మన తరువాతి తరం అన్ని సౌకర్యాలతో పెరిగినప్పటికీ భావోద్వేగపరంగా బలహీనంగా మారిపోతుంది. మునుపటి తరాలు ఒక్కొక్క వస్తువుని కష్టపడి సంపాదించేవారు. మొదట సైకిల్, ఆపై బండి, తర్వాత కారు, చివరికి ఇల్లు. ప్రతి దానిని సంవత్సరాల శ్రమతో కొనుగోలు చేసేవారు. కానీ నేటి తరం పిల్లలు ఈ అన్నిటినీ ఇప్పటికే ఆల్రెడీ పొందేశారు. సౌకర్యాలు తమకు ఎలాంటి శ్రమ లేకుండా అందితే వారి ఆంతరిక శక్తి సహజంగానే తగ్గిపోతుంది. ఆంతరిక శక్తి లేకపోతే ఏమవుతుంది మరి? ఈ తరం పిల్లలు సౌకర్యాలు లేకుండా బతికే జీవితం ఏంటో తెలియదు. అనుకూలమైన పరిస్థితులు లేకున్నా జీవించగలమనే అవగాహన కూడా వారికి ఉండదు. అందుకే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే పిల్లలకి భౌతిక సౌకర్యాలు మాత్రమే కాకుండా ఆంతరిక బలాన్ని కూడా అందించాలి. మనమంతా పిల్లలకి ఉత్తమమైన జీవితం అందించాలనుకుంటున్నాం. కానీ మనం వారికిచ్చేది బయట సౌకర్యాలే ఇస్తున్నాం. అయితే ఏకంగా ప్రతిభావంతుడు అయినా కూడా జీవితంలో విజయవంతం అవుతాడా? ఒక విద్యార్థి తరగతిలో మొదటి ర్యాంకు తెచ్చుకున్నా కూడా అతను జీవితంలో విజయవంతం అవుతాడా? కాదు. ఎందుకంటే విజయం కోసం అవసరమైనది ఆంతరిక బలము. ఆంతరిక బలం అంటే ఏమిటి? ఆంతరిక బలం అనేది కేవలం చదువుతో వచ్చే విద్య కాదు. ఇది జీవితాన్ని సమర్థంగా ఎదుర్కొనే శక్తి. విభిన్న మనస్తత్వం కలిగిన వ్యక్తులతో కలిసి జీవించే శక్తి. ఒత్తిడి వచ్చినప్పుడు మన స్థిరత్వాన్ని నిలుపుకునే సామర్థ్యము. ప్రేమతో ఇతరులను సమర్థంగా నడిపించే శక్తి. అసౌకర్యమైన పరిస్థితులను సహించగలిగే సహన శక్తి. ఇలాంటి ఆంతరిక బలము పిల్లలకు ఎక్కడ అందుతుంది? ఎటువంటి పాఠశాల వీటిని నేర్పిస్తుంది మరి? మనం ధ్యానం చేయడం ద్వారా ఈ శక్తులను పొందాలి. ఆ తర్వాత పిల్లలకి వీటిని ప్రసరింపచేయాలి. ప్రస్తుత పరిస్థితులు, భావోద్వేగ బలహీనత కారణంగా వచ్చే సమస్యలు. ఈ రోజుల్లో డిప్రెషన్, ఆత్మహత్యలు అధికంగా పెరుగుతున్నాయి. ప్రతి గంటకి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడని గణాంకాలని మనం చూస్తూనే ఉన్నాం. ఈ విద్యార్థులు పరీక్షల్లో విఫలమయ్యే విద్యార్థులు కాదు. తరగతిలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న వారు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే విద్య అనేది బయట విజయము, కానీ అంతర బలము, ఆంతరిక శక్తి మన అంతరాత్మ నుంచి వచ్చే శక్తి. పరీక్షల్లో టాప్ అయ్యే విద్యార్థికి తప్పిపోతుందన్న భయం ఉంటుంది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనప్పుడు జీవితం నిరర్థకమని భావించే అలవాటు ఏర్పడుతుంది. ఈ భావోద్వేగ బలహీనతనే ఆత్మహత్యలకి, ఒత్తిడికి, ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది. సంబంధాలలో బలహీనత పెరుగుతుంది. నేటి తరము చిన్న సమస్యలకే విరహానికి సిద్ధమవుతున్నారు. నేను ఈ వ్యక్తితో ఉండలేను, నాకు అతనితో జీవితం నడపడం ఇష్టం లేదు, ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే ఏ సమస్య లేకపోయినా విడాకులు కోరుతున్నారు. ఎందుకు అని అడిగితే నాకు ఆయనతో ఉండాలని కోరిక లేదు అని సమాధానం ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఈ తరం పిల్లలకు ఎన్నడూ బాధ్యతలను తలకెత్తుకున్న అనుభవం లేదు. మనం వారిని నీకు నచ్చిన పని చేయి అని చెప్పుకుంటూ పెంచాం. ఇష్టం లేకుంటే అవసరం లేదు అనే స్వేచ్ఛ ఇవ్వటం వల్ల సర్దుకుపోయే శక్తి తగ్గిపోతుంది. మన తరము వారికి లభించిన శక్తి. మన తల్లిదండ్రులు ఇష్టమైన పని మాత్రమే చేయాలని చెప్పలేదు. వారు నువ్వు చేయాల్సిన పనిని ప్రేమతో చేయాలి అని చెప్పారు. కుటుంబానికి అర్థం, బాధ్యతల విలువ తెలియజేశారు. కష్టం వచ్చినా 100% శ్రమను సమర్పించాలి అనే ధర్మబద్ధమైన మార్గాన్ని నేర్పించారు. మనం పెరిగిన విధానము మనకొచ్చిన కష్టాలను తట్టుకునే శక్తిని ఇచ్చింది. కానీ ఇప్పటి తరం పిల్లలు చిన్న సమస్యకే లొంగిపోతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు తరాలకి మనం ఏమివ్వాలి మరి? మనం ఎక్కువగా ధనం సంపాదించి పిల్లలకి సౌకర్యాలు అందించాలనుకుంటున్నాం. కానీ వారి విజయానికి అవసరమైనది ఆంతరిక బలము.
బయట సౌకర్యాలతో పాటు మనస్సుని బలపరిచే ధర్మాన్ని నేర్పాలి. ధ్యానము, ఆత్మబలము, సహనము, ప్రేమ ఇవే పిల్లలని భావోద్వేగంగా బలంగా మారుస్తాయి. మనం ముందుగా ధ్యానం ద్వారా మన శక్తిని పెంచుకొని ఆ తర్వాత పిల్లలకి ఆ శక్తిని ఇవ్వాలి. పిల్లలకి ధనం, సౌకర్యాలు మాత్రమే కాదు, జీవితంలో ఎదురు దెబ్బలు తట్టుకునే ఆంతరిక బలాన్ని అందించాలి. మనం ఆచరిస్తేనే వారిని మార్చగలము.